హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ చేయబోయే రెసిపీ మెంతి కూర టమాటా. ఈ మెంతి కూర టమాటా కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. మెంతి కూర చేయడానికి 3 కట్టల మెంతి కూర తీసుకున్నాను. ఆకులన్నీ తీసేసి వేసుకున్నాను. కాడలు వేసుకుంటే కొంచెం చేదుగా అనిపిస్తుందని ఆకుల వరకే వేసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసుకున్నాను. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ మెంతికూర టమాటా అనే పుల్కాలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఒక కడాయి తీసుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 3 కట్టల మెంతికూర తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకున్నాను. 1 స్పూను పచ్చిశనగపప్పు వేశాను. 1 స్పూను ఆవాలు వేసాను. 1 స్పూన్ జీలకర్ర వేసాను. 2 ఎండుమిర్చి వేసాను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కానీ చిన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకొని కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. చిన్నవి అయితే 2 తీసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు. 1 లేదా 2 పచ్చిమిర్చి వేసాను. అవి వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మెంతికూరని వేయించుకోవాలి. వేయించుకుంటే చేదు అనేది ఉండదు. మెంతికూర టమాటా చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మెంతికూర పప్పు చాలా బాగుంటుంది. మెంతికూర పప్పు ఇంకా మెంతికూరతో చాలా చేయొచ్చు. అవన్నీ మీకు మన ఛానల్లో చేసి చూపిస్తాను. ఫస్ట్లో నేను మెంతికూర టమాటాస్ చేసి చూపిస్తున్నాను మీకు. మెంతికూర నీట్గా 2 సార్లు కడిగి పెట్టుకుంది వేసుకుంటున్నాను. ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకొని వేసుకోవచ్చు. నేను చిన్నవి 3 కట్టలు తీసుకొని వేసుకుంటున్నాను. ఆకు వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ తర్వాత ఉప్పు వేసాను 1 స్పూను. కొంచెంగా పసుపు యాడ్ చేశాను. ఇవి 2 వేస్తే కొంచెం మగ్గిన తర్వాత ఆకుకూర మగ్గితే చేదు ఉండదు, స్మెల్ ఉండదు, బాగుంటుంది. అవి వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు అయితే 2 లేదా 3 తీసుకోవచ్చు మీరు. నేనైతే పెద్దవి 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. చిన్నవి అయితే 3 టమాటాలు వేసుకోవచ్చు. కట్ చేసుకున్న టమాటాలు కూడా మగ్గిన ఆకుకూరలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెంసేపు మగ్గించుకోవాలి. అవన్నీ మగ్గించుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, అంతగా మసాలాలు ఏమీ అక్కర్లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది. ఆకుకూర అంటే మన హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడు తినే ఆకుకూరలే కాకుండా ఇలా మెంతికూరతో కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు టమాటాలన్నీ సాఫ్ట్గా ఉడికిపోయాయి కదండి. మనం ఇప్పుడు 1 స్పూను ఉప్పు, కారం, మనం ఉప్పు ఆల్రెడీ వేసాం కదా, కొంచెం చూసి వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం వేసాను. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే తొందరగా అయిపోతుందండి. ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మిగిలిన మసాలాలు పట్టి అవన్నీ యాడ్ చేయనక్కర్లేదు. ఇలా అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉప్పు కొంచెం యాడ్ చేశాను. ముందుగానే కొంచెం యాడ్ చేశాను కదా, మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. కొంచెంగా ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి అంటే అందరి ఇంట్లో ఉంటుంది కదండి. కొంచెంగా అల్లం పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అయినా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెంగా లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్నాను. అంతే, సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే తొందరగా అయిపోతుంది మెంతికూర టమాటా. సింపుల్ రెసిపీ అండి. వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ త్రిపురాస్ కిచెన్ అండ్